భూమి మీద పుట్టిన మొదటి మార్టల్ పేరు నీకు తెలుసా? కథలోకి వెళ్తే అంతటి తపస్సును మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమైన తరువాత "నన్ను గైడ్ చేయండి స్వామి. నేనెక్కడ తప్పు చేశానో చెప్పి నా కళ్ళని తెరిపించండి" అని అడుగుతారు బ్రహ్మ. రీప్రొడక్షన్ అనేది నువ్వు నీ కొడుకుల్ని పుట్టించినంత ఈజీ కాదు. దానికోసం నీకు కావాల్సింది శక్తి. ద పవర్ ఆఫ్ ఫెమినిన్ అని చెప్తారు శివుడు. శివుడు నిలబడిన వెంటనే బ్రహ్మ ఆశ్చర్యపోవడం మొదలుపెడతారు. ఎందుకంటే శివుడు హాఫ్ బాడీ మేల్‌గా అండ్ అదర్ బాడీ ఫీమేల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఎగ్జాక్ట్ హాఫ్‌గా స్ప్లిట్ అవుతారు. అంత అద్భుతమైన సన్నివేశం చూసిన బ్రహ్మ ఆశ్చర్యపోతూ ఉంటారు. కళ్ళు ఆర్పకుండా అతన్ని చూస్తూ ఉండిపోతారు. ఒక అర్ధభాగం శివుడిలో నారి అవ్వడం వల్ల శివుడికి అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరుడు అనే పేర్లొచ్చాయి. శివుడు బ్రహ్మని పిలిచి, "ఇది యూనివర్స్‌కి కావాల్సింది. ఒక మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ కావాలని" బ్రహ్మకి చెప్తారు. ఈ 2 సెపరేట్ ఎనర్జీస్ ఇంటిగ్రేట్ అయితేనే క్రియేషన్‌కి స్టెప్ పడుతుందని చెప్తారు. బ్రహ్మ ఆదిశక్తికి నమస్కరించి, "మాతా, మీరు నాలో ఉన్న కలహాల్ని, కలతని దూరం చేసి సృష్టికి పరోక్షంగా కారణమయ్యారు. జై ఆదిశక్తి" అని చెప్పి బ్రహ్మని దీవిస్తారు. ఇప్పుడు బ్రహ్మ తన శరీరం నుండి ఒక మ్యాన్ అండ్ వుమన్‌ని పుట్టేస్తారు. అబ్బాయికి మను అని అండ్ అమ్మాయికి బ్రహ్మి అని పేరు పెడతారు. మనువు నుండి పుట్టిన వాళ్ళం కాబట్టే మనం మనుష్యులు ఆర్ మానవులం అయ్యాం. తన క్రియేషనే రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్‌కి హెల్ప్ చేస్తుందని బ్రహ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు లేకుండా నారదుడు ఇచ్చిన శాపం మొదలవుతుంది. ఆ శాపం ప్రభావం ఏంటో నా నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థాంక్ యూ.